పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారాలు. నా పేరు హారతి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతిలో కీటక శాస్త్ర విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు చర్చించుకోబోయే అంశము వేరుశనగలో రసం పీల్చు పురుగులు, వాటి యాజమాన్యం. ముఖ్యంగా వేరుశనగ పంట సాగులో మన రాష్ట్రము 2వ స్థానంలో ఉన్నది. దీనిని నూనె గింజల రారాజు పంటగా వ్యవహరిస్తారు. దీని నూనె కొరకే కాకుండా మాంసపు కృతుల కొరకు కూడా సాగు చేస్తారు. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ పంటకు రకరకాల పురుగులు ఆశించి 15 నుంచి 20% వరకు వాటిల్ని నష్టం కలుగజేస్తాయి. సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పంటను పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ పంట దిగుబడులను పెంచడంలో సస్యరక్షణ చర్యలు ప్రాముఖ్యతను వహిస్తున్నాయి. కాబట్టి ఈ పురుగుల ఉనికిని గమనించిన వెంటనే మరియు వాటిని నివారణ చర్యలు చేపట్టాలి. అలా చేసినట్లయితే ఈ పంటను రక్షించుకోవడమే కాకుండా పంట దిగుబడులను పెంచవచ్చును. ఈ యొక్క రసం పీల్చు పురుగుల్లో ముఖ్యమైనవి 3 పురుగులు ఉన్నాయి. వాటిలో మొదటిది తామర పురుగులు. వేరుశనగ పంటను 4 రకాల తామర పురుగులు ఆశించి నష్టం వాటిల్లో చేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి అవి ఫ్రాంక్లినియా షల్జీ, క్యాలియోత్రిప్స్ ఇండికస్ మరియు సిటోత్రిప్స్ డార్సాలిస్ మరియు త్రిప్స్ పామి. ఈ 4 రకాల పురుగులు ఆశించి రకరకాల దశల్లో రకరకాల లక్షణాలు కలిగిస్తూ ఈ యొక్క పంటకు నాశనం చేస్తాయి. ముఖ్యంగా ఇవి పంట వేసిన 7వ రోజు నుంచి ఆశించి పంటకు నష్టం వాటిల్ల చేస్తాయి. ఈ యొక్క పురుగులు ఆశించటం వలన తెల్లటి మచ్చలు ఏర్పడతాయి లేదా మధ్య ఆకులపైన గుంతలు ఏర్పడి మరియు ఆకు దిగువ భాగాన కూడా నల్లటి మచ్చలు ఏర్పడతాయి. అప్పుడప్పుడు ఈ యొక్క ఆకులు కూడా ముడుచుకుంటాయి. ఇవి ఆకులను ఆశించి గీకి రసం పీల్చటం వలన ఈ యొక్క లక్షణాలు ఏర్పడతాయి. ఆగస్టు మరియు జనవరి మాసాల్లో వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇవి ఇలా నష్టం వాటిల్లు చేయటమే కాకుండా మొవ్వుకుళ్ళు తెగులు మరియు కాండం కుళ్ళు తెగులను కూడా వ్యాపింపజేస్తాయి. ఇంకా రసం పీల్చు పురుగుల్లో 2వదైనది పేనుబంక పురుగు. వీటి తల్లి మరియు పిల్ల పురుగులు లేత ఆకులను లేత కాండంను ఆశించి రసం పీల్చటం వలన మొక్కలు గిడసబారిపోతాయి మరియు ఆకులు పసుపు రంగులో మారుతాయి. ఇవి ఆకులని ఆశించటమే కాకుండా పూత దశలో పూతను మరియు కాయ ఏర్పడు దశలో ఊడలను కూడా ఆశిస్తాయి. ఇలా ఆశించటం వలన పూత రాలిపోతుంది. అలా పూత రాలిపోవడం వలన పంట దిగుబడులు తగ్గుతాయి. ఇవి జిగట పదార్థాన్ని విసర్జిస్తాయి కాబట్టి ఆ జిగట పదార్థం మీద బూజు ఏర్పడుతుంది. ఇంకా ఇవి ఆశించటం వలన పంట దిగుబడులు తగ్గుతాయి. ఇవి ఆశించిన 10-15 రోజులలోపు పిల్ల పురుగులు పెద్ద పురుగులుగా మారి రెక్కల పురుగులుగా మారి పక్కన ఉన్న మొక్కలకు వ్యాప్తి చెంది పంట మొత్తము వ్యాప్తి చెందుతాయి. ఇలా ఇవి పంటను నష్టం కలిగిస్తాయి. ఇంకా ముఖ్యమైనది 3వదైన పచ్చదోమ లేదు దీపపు పురుగులు. ఇవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల నుండి రసం పీల్చటం వలన ఆకు ఈనెలు మొదట తెల్లగా అవుతాయి. తర్వాత ఆకు కొసల్లో వి ఆకారంలో పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఇలా రసం పీల్చటం వలన దీని ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు ఎండిపోతాయి. ఇలా ఎండడం వలన దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఉధృతి ఎక్కువైనప్పుడు పంటను దూరం నుంచి చూసినప్పుడు పంట మొత్తం కాలిపోయినట్లు కనిపిస్తుంది. ఈ 3 రసం పీల్చు పురుగుల యాజమాన్యానికి మొదటగా రైతులు విత్తన శుద్ధి చేయాలి. ఎందుకంటే విత్తిన 15 నుంచి 20 రోజుల లోపలే ముఖ్యంగా తామర పురుగులు ఆశించి నష్టం వాటిల్లో చేస్తాయి. కాబట్టి సస్యరక్షణ చర్యలు మొదటి నుంచే మనము చేపట్టాలి. దీనికి గాను విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్ 600 ఫ్లోయబుల్ కాన్సన్ట్రేట్ మందును 2 మిల్లీలు 4 మిల్లీల నీటితో కలిపి 1 kg విత్తనానికి పట్టించాలి. లేదా ఇమిడాక్లోప్రిడ్ 17.8 సాల్యుబుల్ కాన్సన్ట్రేట్ ఫార్ములేషన్ను 2 ml చొప్పున
కిలో విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి తర్వాత తెగుళ్ళ కొరకు మనము చేయవలసిన విత్తన శుద్ధి అదే మ్యాంకోజెబ్ మందుతో 3 గ్రాములు లేదా టెబుకోనజోల్ 1 గ్రాము మందును కలిపి ఆ తర్వాత రైజోబియం కల్చర్ను పట్టించాలి. ఇలా విత్తన శుద్ధి చేయటం వలన వేరుశనగ పంటకు రక్షణ కల్పించవచ్చును. ఇంకా విత్తుకునేటప్పుడు పొలం చుట్టూతా 5 నుంచి 6 వరుసల మేర జొన్న, సజ్జ లేదా మొక్కజొన్న వంటి పంటను చుట్టూతా వేసుకోవాలి. ఇలా వేయడం వలన తామర పురుగుల వలన వచ్చే వైరస్ తెగులను మనము తగ్గించుకోవచ్చును. అలాగే పొలంలో ఈ యొక్క గ్రీసు లేదా ఆముదం పూసిన పసుపు రంగు లేదా తెలుపు రంగు లేదా నీలం రంగు జిగురు అట్టలను ఎకరాకు 8 చొప్పున ఉంచుకోవాలి. నీలం రంగు కానీ తెలుపు రంగు తామర పురుగులను నియంత్రించడానికి ఉపయోగించుకోవచ్చు. అదే పసుపు రంగు అట్టలు ఈ యొక్క దీపపు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఉపయోగించుకోవచ్చును. ఇంకా పొలం చుట్టూ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. వయారిబామ వంటి ఈ కలుపు మొక్కలు ఈ యొక్క వైరస్ తెగుళ్లను కలిగి ఉంటాయి. తామర పురుగులు వాటి వ్యాప్తికి ఉపయోగపడతాయి. కాబట్టి చక్కగా ఈ యొక్క కలుపు మొక్కలను పొలంలో లేకుండా చూసుకోవాలి. తామర పురుగుల నివారణకు ఇమ్డాక్లోప్రిడ్ 17.8% సాల్యుబుల్ కాన్సన్ట్రేట్ మందును 60 మిల్లీలు 200 లీటర్ల నీటిలో కలిపి 15 నుంచి 20 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత 16 రోజులకు 50 మిల్లీల థయాక్లోప్రిడ్ మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇంకా పేనుబంక మరియు పచ్చదోమ పురుగుల నివారణకు కూడా ఈ యొక్క ఇమ్డాక్లోప్రిడ్ మందును ఉపయోగించి నివారించుకొనవచ్చును. ఈ పేనుబంక ఉన్నప్పుడు మనకు పొలంలో అధికంగా అక్షింతల పురుగులు కనపడతాయి. ఎక్కువగా వీటి సంఖ్యను గనక గమనించినట్లయితే అటువంటి సమయంలో ఈ యొక్క రసం పీల్చు పురుగుల యాజమాన్యం కొరకు మనము వేప సంబంధిత ద్రావణాలను ఉపయోగించి పురుగులను నియంత్రించుకొనవచ్చును. ఇలా సస్యరక్షణ చర్యలను చేపట్టి అధిక దిగుబడులను పొందాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు.